అబ్బో వ్యవసాయం చేస్తున్నాడంటే ఏదో ఒడ్డు మీద కూర్చొని కూలోళ్ళతోటి పని చేపిస్తున్నాడు అనుకున్నాం కానీ సారే టక్కర్ దొంగల మహేష్ బాబు అన్న టోపెట్టి మంచిగా చేన్ల దిగిండు కదా. ఏంది రాంబాబు సారు పాలిటిక్స్కు బ్రేక్ ఇచ్చి పాడి పంటలు పశుపోషణ కార్యంలోకి దిగి ఎట్లా? రాజకీయాన్ని కాసేపు పక్కన పెట్టి వ్యవసాయం గురించి మాట్లాడుకుందాం. అసలు మీరు వ్యవసాయం గురించి అంతగానం ఎప్పుడు నేర్చుకున్నారు సార్? వ్యవసాయం అంటే రాంబాబు గారికి ఏం తెలుసు అని అనుకోవడం సహజం. వ్యవసాయం మీద నాకు చాలా ఎక్కువ పరిజ్ఞానం. ఎక్కువ పరిజ్ఞానం అంటే ఎంత ఎక్కువ సార్? అంటే ఎక్కువ పరిజ్ఞానం అంటే వ్యవసాయదారుడి కన్నా అని కాదు, రాజకీయ నాయకులు ఉన్నవారిలో ఎక్కువ పరిజ్ఞానం నాకు చిన్నప్పటి నుంచి ఉందనేది. ఓ దట్ట వీ తింకు వాటో వాటు. ఇక ఆచం ఎందుకు సార్, చేన్లో ఏమేమి చెట్లు పెట్టిరు, ఏమేమి ఇత్తులు అలికిరో జర చెప్పుకరారా అదురి. అంబాజీపేట నుంచి తెప్పించడం జరిగింది. దిస్ ఈజ్ హైబ్రిడ్ గోదావరి గంగ మామిడి మొక్కలు వేసాం, ఇవన్నీ చేపిస్తున్నాను. చిత్తూరు మామిడి అంటే తోతాపర అంటారు. ఇది సహజంగా జ్యూస్కి విరివిగా వాడతారు చిత్తూరులో. సూపర్ సార్. ఇంతకు మీరు వ్యవసాయం చేస్తున్నారని తెలిసినాక మీకు తెలిసిన వాళ్ళు మీ దోస్తులు అంతా ఏమన్నారు సార్ మరి? నా ఓడు వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుందంటే లంక మేతకి డొంక ఈతకి అంటారు. మనం పెట్టే ఖర్చు మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు.